హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము మా అమ్మోళ్ళ ఊరు నుంచి మా ఇంటికి వెళ్తున్నామండి. మా ఊరైతే నరసింహకొండ. ఇక్కడ ఎక్కువ కొండలు ఉంటాయి, ఏమేమి ఉన్నాయి దారంతా చూస్తే వెళ్దాం. మా ఛానల్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే నరసింహస్వామి కొండ అండి. మా ఇంటికి చాలా దగ్గర. ఆ కొండ కిందే మేము ఉండేది. నరసింహస్వామి కొండ కిందేను. ఇదంతా అడవండి. మీకు చూపిద్దామని షార్ట్కట్ దారిలో ఆ నరసింహకొండకి వెళ్ళే దారిలో అవన్నీ కోనేరులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ చూపిద్దామని ఈ దారిలో వెళ్తున్నామని. చూడండి, ఇదంతా అడవి. ఒకసారి మొత్తం చూపిస్తాను చూడండి. పిట్లు చూడండి ఎట్లా అరుస్తున్నాయో. మేమైతే అటు నుంచి వెళ్ళాలండి, మీకు చూపిద్దామని నరసింహకొండ షార్ట్కట్లో వస్తున్నాం. ఇదైతే నడిచి బండ్లు కార్లు కూడా వెళ్తాయి, నడిచి కూడా వెళ్ళొచ్చు. కొండకు చాలా దగ్గర, అందుకని మేము ఈ దారిని వచ్చామండి. అదేనండి నరసింహస్వామి గుడి. చూడండి ఫ్యాన్లు, అదొక గుడి కనపడుతుంది కదా, అదేనండి గుడి. చాలా బాగుంటుంది లోపల. ఇంకొకసారి లోపల కూడా వీడియో తీసి చూపిస్తాం మీకు. ఇదంతా అడవేనండి చూడండి. ఇవేనండి కోనేరులు, 7 కోనేరులు. అన్నీ చూసుకుంటే వెళ్దామండి. అదైతే ఫస్ట్ కోనేరు. తర్వాత ఇదైతే కొండకి నడిచి అటు వెళ్ళే దారండి ఇది. ఇవ్వండి, కోనేరులో మాత్రం దిగకూడదండి కొన్నిటికి. ఇవన్నీ నేరేడు చెట్లు, చింత చెట్లు. ఇదొక గుడి అండి, శివాలయము. మేమైతే కొండకి వెళ్ళేటప్పుడు పైకి ఇలాగే వస్తామండి. ఇది ఇంటి దగ్గర నుంచి దారి చాలా దగ్గర. అటు నుంచి వేరే దారి ఉందండి. మేము మీకు చూపిద్దామని ఈ దారిని వచ్చాము. మేమైతే చిన్నప్పటి నుంచి ఇదంతా అయితే తిరణాలప్పుడు అంగళ్ళు పెట్టేస్తారండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం లేవు కానీ తిరణాలప్పుడు చాలా బాగుంటుంది. కోతులు చూడండి ఎన్ని ఉన్నాయో. అదొక కోనేరు. ఇవన్నీ వరుసగా ఉంటాయి చూడండి. ఇవన్నీ 7 కోనేరులు అండి. అవన్నీ మండపాలు. కోతులు చూడండి, కోతులు చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి ఆడదాకా. ఇది ఒక గుడి అండి. ఇది షార్ట్ కట్ అండి. ఇది ఇక్కడ నుంచి నడుచుకుంటా పైకి గుడిలోకి వెళ్ళిపోతారండి, నరసింహస్వామి కొండ పైకి. చూడండి, ఇక్కడ నుంచి నడుచుకొని నరసింహకొండ మీదకి వెళ్ళిపోతారండి. కానీ ఎవరికి వెళ్ళేదానికి లేదు, మా ఊరికి మాత్రమేనండి ఈ దారి షార్ట్ కట్. అందరూ అటు సైడ్ నుంచి రావాలి. ఆ రోడ్డు కూడా చూపిస్తాను మీకు. ఇవన్నీ మండపాలండి చూడండి. ఒక్కొక్క కోనేరుకి ఒక్కొక్క మండపం అండి. 7 కోనేరులకి 7 మండపాలు ఇవన్నీను. ఇప్పుడు ఖాళీగా ఉంది కానీ ఇంకాసేపు దాల్తే బాగా టూరిస్టులు వస్తారండి ఎక్కువ ఏడకి. పార్క్ కూడా ఉంది అండి ఏడొకటి, అది కూడా చూపిస్తాము రండి. ఇదిగోండి కోనేరులు. దేంట్లో దిగకూడదండి, బోర్డు కూడా పెట్టినారు. 23 అడుగుల లోతు అంట. ఇది పార్క్. ఇది ఆలకాయ చెట్టు. అక్కడ పార్క్. అదండి పార్కు. లోపలికి వెళ్దారా అండి, చాలా బాగుంటుంది ఆడ కూడా. ఇదొక కోనేరు. ఈ కోనేరు చూపిద్దారా? ఇదొక వెరైటీ కోనేరు. ఇది ఇంకో కోనేరు అంట. ఇది ఇంకొక కోనేరు అండి చూడండి. దేంట్లో మాత్రం దిగకూడదండి, చూడడానికి మాత్రమేను. చాలా లోతు ఉంటాయి, 23 అడుగుల లోతండి. ఇవి కట్టినవి కాదండి, అవే పుట్టిన కోనేరులు అండి ఇవి. ఇది పార్క్. అది పార్క్. తిరునాళ్ళకి వచ్చినప్పుడు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు అంతగా ఎవరు పోవట్లే. ఇప్పుడు అంతా ఉండరు ఎవరు, తిరణాలు అప్పుడే ఎక్కువ ఉంటారు.
ఇవి కోనేరు మండపాలు అని చెప్పాను కదండి. ఇక్కడైతే తిరణాలప్పుడు మాత్రం నైటు ఇక్కడ నిద్ర చేస్తూ ఉంటారు. మామూలు అప్పుడైతే ఎవరు ఉండరు కాబట్టి నిద్ర చేయరు. ఈ పిల్లల్ని అలా హాలిడేస్ అప్పుడు వచ్చి పొగులైతే ఉండేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఎక్కడ అవన్నీ పొయ్యిలు పెట్టలే రాళ్ళ పొంగళ్ళు పెట్టుకుంటారు దేవుడికి తిరణాలప్పుడు ఇక్కడంతా పొంగళ్ళు పెడతారంట. ఇవన్నీ ఆ రాళ్ళు ఇక్కడే పొయ్యి లాగా పెట్టుకొని వండుకొని పొంగళ్ళు తయారు చేస్తారు. ఇదేనండి పార్కు, లోపలికి వెళ్దాము. చూడండి ఇది మొత్తం దాకా మొత్తం పార్కేనండి. అన్ని యాప చెట్లు, తంగడి చెట్లు, అడవి చెట్లేనండి. అడవి పార్కు లాగా ఇది. ఇప్పుడైతే ఎవరు ఉండరండి. తిరణాలప్పుడు అలాంటప్పుడు ఆదివారం ఎప్పుడైనా సెలవులప్పుడు ఎక్కువ పిల్లలు పెద్దవాళ్ళు వస్తారండి. ఉదయాన్నే వచ్చాం కాబట్టి ఎవరు లేరండి. కాసేపు వెళ్తే అందరూ వస్తారు. చాలా బాగుంటుంది ఈడ. మేము మీకోసమే ఈ దారిన చూపిస్తే వెళ్దామని ఈ సైడ్ వచ్చామండి. కొండ ఉంది అని చెప్పాను కదండి. ఆ కొండ పైన నరసింహస్వామి ఉన్నారండి. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మీకోసం కొంచెం ఆ గుడి బయట చూపిద్దాం అన్నట్టు వెళ్తున్నామండి. ఇదిగోండి మేము వచ్చిన దారి ఇది. ఈ దారిని వెళ్తేనే కోనేరులు వస్తాయి. ఇటు వెళ్తే పైకి గుడి వస్తుందండి. ఇటు కిందకి వెళ్తే మనం మామూలు రోడ్డుకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే మనం పైకి వెళ్దామండి. చూడండి దారంతా కూడా చాలా బాగుంటుంది. విగ్రహాలు అక్కడక్కడ చాలా బాగుంటుందండి. చెట్లు కానీ చాలామంది చాలా ఆనందంగా వచ్చి వెళ్తూ ఉంటారండి. మీకు తప్పకుండా అయితే ఇప్పుడు కాదండి తిరణాలప్పుడు మీకు వీడియో తప్పకుండా పెడతాను. మీకు చూపిద్దామని కొంచెం గుడి దాకా వచ్చామండి. బయట వరకు చూపిస్తాము. చూడండి ఇప్పుడే ఎంతమంది వచ్చేస్తున్నారో. మామూలు అప్పుడే తిరణాలప్పుడు చాలా బాగుంటుందండి. నేను చెప్పడం కాదు, వీడియో చేసి తప్పకుండా చూపిస్తానండి నేను. ఇదేనండి మా ఊరు. నరసింహస్వామి కొండకి చాలా దగ్గరండి. నరసింహస్వామి కొండ మా ఊరు చాలా దగ్గర. మీకోసం చిన్న వీడియో తీస్తామని చిన్నది చేసామండి, చూపిద్దామని. అంతేనండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్.